ఒకప్పుడు అమెరికా తలుపులు తట్టకుండానే బిలియన్ల డాలర్ల సాయం పొందిన పాకిస్తాన్ నేడు అదే వాషింగ్టన్లో తన ప్రాధాన్యాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మిలియన్ల డాలర్లతో లాబియింగ్ సంస్థలను ఆశ్రయిస్తోంది. ఇదంతా కేవలం దౌత్య ప్రచారమా, లేక ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న శక్తి సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకునే కొత్త వ్యూహమా? ఇరాన్ ఉద్రిక్తతలు, చైనా ప్రభావం, కీలక ఖనిజాలు, అమెరికా జాతీయ ప్రయోజనాలు, ఈ 4 అంశాల మధ్య పాకిస్తాన్ తన స్థానాన్ని తిరిగి నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు భారత్తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోంది. మరి ఈ మారుతున్న పరిణామాల్లో అసలు గెలిపేవరిది? పాకిస్తాన్ లాబియింగ్ ఎంతవరకు ఫలిస్తుంది? దక్షిణాసియా భవిష్యత్ శక్తి సమీకరణాలపై దీని ప్రభావం ఏంటి? ఒకప్పుడు అమెరికా ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో అత్యంత కీలక భాగస్వామిగా గుర్తింపు పొందిన పాకిస్తాన్ నేడు అదే వాషింగ్టన్లో తన ప్రాధాన్యాన్ని తిరిగి సంపాదించుకునేందుకు కొత్త దౌత్య వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ కాలంలో సైనిక అవసరాల కారణంగా అమెరికా స్వయంగా ఇస్లామాబాద్ను ఆశ్రయించింది. కానీ ఆ యుద్ధం ముగిసిన తర్వాత పాకిస్తాన్ వ్యూహాత్మక విలువ తగ్గింది. ఇప్పుడు ఇరాన్కు సంబంధించిన ప్రాంతీయ ఉద్రిక్తతలు, గల్ఫ్ భద్రత, కీలక ఖనిజాలు, కౌంటర్ టెర్రరిజం వంటి అంశాలను ముందుకు తెస్తూ మళ్లీ అమెరికా విధాన నిర్ణేతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం వాషింగ్టన్ కు చెందిన ఎర్విన్ గ్రేవ్స్ స్ట్రాటజీ గ్రూప్ తో 2 సంవత్సరాల పాటు $1.2 మిలియన్ లాబియింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా కాంగ్రెస్, పెంటగాన్, స్టేట్ డిపార్ట్మెంట్, థింక్ ట్యాంకులు, విధాన నిర్ణేతలతో సంబంధాలను బలోపేతం చేయడం, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, కీలక ఖనిజాలపై పాకిస్తాన్ వైఖరిని సమర్థవంతంగా వినిపించడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ పరిణామాన్ని కేవలం లాబియింగ్ ఒప్పందంగా మాత్రమే చూడలేం. ఇది నాడు భద్రతా భాగస్వామి, నేడు వ్యూహాత్మక మధ్యవర్తిగా తనను తాను మళ్లీ పరిచయం చేసుకునే ప్రయత్నం. ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమనే సంకేతాలివ్వడం, అమెరికా సంస్థలకు బలూచిస్తాన్లో క్రిటికల్ మినరల్స్ అవకాశాలను ప్రస్తావించడం, కౌంటర్ టెర్రరిజం సహకారాన్ని మరోసారి ముందుకు తేవడం, ఇవి ఒకే వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి. భారత దృష్టిలో అసలు ప్రశ్న వేరే ఉంది. అమెరికా పాకిస్తాన్ సంబంధాలు మళ్లీ వేడెక్కుతున్నాయా, లేక వాషింగ్టన్ తన ప్రాంతీయ ప్రయోజనాల కోసం పరిమిత స్థాయిలో పాకిస్తాన్ ఉపయోగించుకుంటుందా? ఎందుకంటే గత 2 దశాబ్దాల్లో అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం రక్షణ, ఇండో పసిఫిక్, క్వాడ్, సాంకేతికత, సరఫరా గొలుసుల వరకు విస్తరించింది. అందువల్ల పాకిస్తాన్ చేస్తున్న లాబియింగ్ తక్షణ ఫలితాల కంటే భవిష్యత్తు భౌగోళిక రాజకీయ సమీకరణాల్లో తన స్థానాన్ని తిరిగి సంపాదించుకునే ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉంది. వాషింగ్టన్లో పాకిస్తాన్ చేపడుతున్న దౌత్య చురుకుదనం వెనుక అసలు వ్యూహమేంటి? గతంలో అమెరికా పాకిస్తాన్ సంబంధాలు ప్రధానంగా ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, సైనిక సహకారం చుట్టూ తిరిగేవి. కానీ నేడు ఆ సమీకరణ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ తనను కేవలం భద్రతా భాగస్వామిగా కాకుండా అమెరికాకు ఆర్థిక, భౌగోళిక, ఇంధన, ఖనిజ భద్రత పరంగా ఉపయోగపడే దేశంగా ప్రొజెక్టు చేయడానికి ప్రయత్నిస్తోంది. అందుకే కౌంటర్ టెర్రరిజంతో పాటు క్రిటికల్ మినరల్స్, ఎనర్జీ సెక్యూరిటీ, సప్లై చైన్ డైవర్సిఫికేషన్ వంటి కొత్త అంశాలను ఒకే వ్యూహంలో కలుపుతుంది. ఈ మార్పు యాదృచ్ఛికం కాదు. ప్రపంచ శక్తి సమీకరణాల్లో వస్తున్న మార్పులను పాకిస్తాన్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం. మరోవైపు అమెరికా కూడా చైనాపై ఆధారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఖనిజ వనరులను అన్వేషిస్తోంది. బలూచిస్తాన్లోని రేకో డిక్ వంటి రాగి, బంగారం, ఇతర కీలక ఖనిజ నిల్వలను ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వ్యూహాత్మక అవకాశంగా చూపిస్తోంది. అదే సమయంలో ఉగ్రవాద నిరోధక సహకారాన్ని మళ్లీ బలోపేతం చేయాలని ప్రతిపాదిస్తూ గతంలో కోల్పోయిన వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని తిరిగి పొందాలని చూస్తోంది. వాణిజ్యం, ఖనిజాలు, భద్రత, పెట్టుబడులు, ఈ 4 అంశాలను ఒకే దౌత్య ప్యాకేజీగా మార్చడం ఇస్లామాబాద్ కొత్త విదేశాంగ శైలికి నిదర్శనం. అయితే ఇక్కడే భారత దృష్టి కేంద్రీకృతమవుతోంది. అమెరికా పాకిస్తాన్ సంబంధాల్లో ఈ కొత్త ఉత్సాహం భారత వ్యూహాత్మక స్థితిని బలహీనపరుస్తుందా? ఇప్పటివరకు కనిపిస్తున్న సంకేతాలు అలాంటివి కావు. అమెరికా ఒకవైపు ఇండో పసిఫిక్ వ్యూహంలో భారత్తో భాగస్వామిని మరింత విస్తరిస్తూనే, మరోవైపు ప్రాంతీయ అవసరాల దృష్ట్యా పాకిస్తాన్తో పరిమిత సహకారాన్ని కొనసాగిస్తోంది. అంటే ఇది భారత్కు ప్రత్యామ్నాయం కాదు, ప్రాంతీయ అవసరాల కోసం అదనపు భాగస్వామ్యం. అందువల్ల పాకిస్తాన్ లాబియింగ్కు తక్షణ విజయంగా కాకుండా దీర్ఘకాల వ్యూహాత్మక పెట్టుబడిగా చూడాలి. భవిష్యత్తులో ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అనేది అమెరికా ప్రయోజనాలు, పాకిస్తాన్ అంతర్గత స్థిరత్వం, చైనా ప్రభావం, దక్షిణాసియా భద్రతా సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది.
ఈ మొత్తం పరిణామాన్ని కేవలం అమెరికా పాకిస్తాన్ సంబంధాల కోణంలో మాత్రమే చూస్తే అసలు వ్యూహాత్మక చిత్రం కనిపించదు. దీని వెనుక ప్రపంచ శక్తి సమీకరణాల్లో జరుగుతున్న మార్పు దాగి ఉంది. ఒకప్పుడు దక్షిణాసియా అంటే అమెరికాకు ప్రధానంగా ఉగ్రవాద వ్యతిరేక చర్యలే గుర్తుకొచ్చేవి. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు అమెరికా దృష్టి చైనా ఎదుగుదల, ఇండో పసిఫిక్ వ్యూహం, కీలక ఖనిజాల భద్రత, కృత్రిమ మేధస్సు, పరిశ్రమలకు అవసరమైన సరఫరా గొలుసులు, పశ్చిమాసియా స్థిరత్వంపై కేంద్రీకృతమైంది. ఈ మారుతున్న భౌగోళిక రాజకీయాలను అవకాశంగా మార్చుకోవడానికే పాకిస్తాన్ తన దౌత్య వ్యూహాన్ని తిరిగి రూపొందిస్తుంది. ఒకవైపు ఇరాన్ అంశంలో మధ్యవర్తిగా తనను ప్రదర్శిస్తూ, మరోవైపు బలూచిస్తాన్లోని రేకోడిక్ వంటి ఖనిజ ప్రాజెక్టులను అమెరికా పెట్టుబడులకు అనుసంధానించే ప్రయత్నం చేస్తోంది. భద్రత, ఖనిజాలు, పెట్టుబడులు, ప్రాంతీయ స్థిరత్వం, ఈ 4 అంశాలను ఒకే కథనంగా మార్చడమే ఇస్లామాబాద్ లక్ష్యం. అయితే ఇదే సమయంలో భారత్ పూర్తిగా భిన్నమైన మార్గంలో ముందుకెళ్తోంది. గత 2 దశాబ్దాల్లో అమెరికా భారత సంబంధాలు రక్షణ సహకారాన్ని దాటి సెమీకండక్టర్లు, ఆధునిక సాంకేతికత, అంతరిక్షం, క్వాడ్, సముద్ర భద్రత, సరఫరా గొలుసుల భాగస్వామ్యం వరకు విస్తరించాయి. అందువల్ల వాషింగ్టన్కు భారత్ ఒక దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామి కాగా, పాకిస్తాన్ మాత్రం ప్రాంతీయ అవసరాలను బట్టి ఉపయోగపడే పరిమిత భాగస్వామిగా కనిపిస్తోంది. కానీ ఒక దేశానికి దీర్ఘకాల వ్యూహాత్మక విశ్వసనీయతను కొనిపెట్టలేవు. ఆ విశ్వాసాన్ని నిర్మించేది ఆ దేశ అంతర్గత స్థిరత్వం, ఆర్థిక సామర్థ్యం, ఉగ్రవాదంపై వైఖరి, అంతర్జాతీయ బాధ్యతాయుత ప్రవర్తనే. అందుకే ఈ మొత్తం పరిణామాన్ని భారత్ కూడా భావోద్వేగంతో కాకుండా వ్యూహాత్మక దృష్టితో పరిశీలిస్తోంది. ఎందుకంటే భవిష్యత్తు పోటీ కేవలం అమెరికా మద్దతు కోసం కాదు. ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఎవరు కీలక భాగస్వామి అవుతారు, అత్యాధునిక సాంకేతికతలో ఎవరు విశ్వసనీయత మిత్రుడిగా నిలుస్తారు, ఇండో పసిఫిక్ భద్రతలో ఎవరు దీర్ఘకాల పాత్ర పోషిస్తారు అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల పాకిస్తాన్ లాబయింగ్ దక్షిణాసియా దౌత్యంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినప్పటికీ ప్రాంతీయ శక్తి సమీకరణాలను మార్చగలదా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మారుతున్న ప్రపంచ రాజకీయాల్లో దేశాల విలువను నిర్ణయించేది ప్రచారం కాదు, విశ్వసనీయత, తాత్కాలిక మధ్యవర్తిత్వం కాదు, దీర్ఘకాల వ్యూహాత్మక సామర్థ్యం. ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండకపోవచ్చు, కానీ శాశ్వత జాతీయ ప్రయోజనాలు మాత్రం ఉంటాయి. అందుకే అమెరికా ఒకేసారి భారత్తో దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే పాకిస్తాన్తో అవసరమైన అంశాల్లో పరిమిత సహకారాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు పాకిస్తాన్ లాబయింగ్, మధ్యవర్తిత్వం, ఖనిజ దౌత్యం ద్వారా తన కోల్పోయిన ప్రాధాన్యాన్ని తిరిగి పొందాలని చూస్తోంది. అయితే అంతర్జాతీయ వేదికపై దేశానికి గౌరవాన్ని తెచ్చేది ప్రచారం కాదు, విశ్వసనీయత. పెట్టుబడులను ఆకర్షించేది ఒప్పందాలు కాదు, స్థిరత్వం. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిలబెట్టేది మాటలు కాదు, నమ్మకం. అందుకే మారుతున్న ప్రపంచంలో అసలు పోటీ ఆయుధాల మధ్య కాదు, విశ్వసనీయత, ఆర్థిక బలం, సాంకేతిక సామర్థ్యం, దౌత్య ప్రభావం మధ్య జరుగుతుంది. ఈ కొత్త భౌగోళిక రాజకీయాల్లో ఎవరు దీర్ఘకాల వ్యూహాన్ని నిర్మించుకుంటారో రేపటి ప్రపంచ సమీకరణాలను వారే నిర్దేశించబోతున్నారు.